యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానము కలుగును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పరిచర్యలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తా ఉన్నాడు. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి నడుచుటకు దేవుడు మనకు కృపనిస్తా ఉన్నాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల జరిగిస్తా ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, రీసెంట్ గా మా దేవుని యొక్క పనిలో అంటే అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కొన్ని ఎదుర్కొంటూ ఉంటాం. థ్యాంక్ యూ జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనకి ఉన్న ఈ పరిచర్య భారం చాలా గొప్పది. నార్మల్ ఏముండదు, చాలా చాలా ఎక్కువగానే ఉంటది. నేను నెక్స్ట్ డే గురించి ఆలోచన చేస్తే నాకు కొన్ని సందర్భాల్లో భయం వేస్తుంది. స్థలం లేదు, మందిరం లేదు, కానీ ఆ పరిచర్య అవసరతల అక్కర్లు అయితే చాలా విస్తారంగా ఉంటాయి. మేము ఎటు వెళ్ళినా, ఎటు ప్రయాణం చేసినా ఏది ఆశించకుండా దేవుడి సంఘానికి నడిపిస్తున్న ప్రజలను దేవుడు దీవించి ఆశీర్వదించి కొంతమందిని దేవుడు స్వస్థపరిచి విడిపించినప్పుడు వారు ఇస్తున్న దేవుని పనిలో వారు ప్రభు సన్నిధిలో అర్పిస్తున్న కానుకను బట్టి, ఆ ఆఫరింగ్ ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకనంటే దేవుని వాక్యంలో దేవుని యొక్క సేవకుడు ఎక్కడ కూడా చేతులు చాచేటట్లుగా ఉండకూడదు. యేసునామములో ఆమేన్. దేవుడు అలాగే చేయడు. కాబట్టి సంఘంను దేవుడు సమృద్ధిగా దీవిస్తూ కొంతమందిని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తూ నడిపిస్తున్న దాన్ని బట్టి కంప్లీట్ గా నేను ఎటైతే ప్రయాణం చేస్తున్నానో, పరిచర్యలో ముందుకు సాగుతున్నానో, ఆ పరిచర్య అంతటిలో కూడా మీ యొక్క లేక సంఘం యొక్క ఆశీర్వాదం ఎందుకు అంతగా దేవుడు దీవిస్తా ఉంటాడు దేవుని పని కొరకు ఇచ్చేవారికి అనంటే, కంప్లీట్ గా పూర్తి బాధ్యత ఈ దేవుని యొక్క పరిచర్యలో మనమే వహిస్తున్నాం. ఏ స్థలానికి వెళ్ళినా మనము డబ్బును ఆశించకుండా, ఒకవేళ కారులో మనకు ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే కారులో 5 మెంబర్సే వెళ్లాల్సిన పరిస్థితి, కానీ పరిచర్యకి ఇంకా వస్తా అని ఆశ కలిగిన వారు ఉన్న కనీసం ఒక 7 మెంబర్స్ అయినా మనం తీసుకెళ్ళాలి. అందుని బట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఏం లేదు ఈ కార్ ఎక్స్చేంజ్ చేయడం అంతే, సేమ్ ఎంత ఉందో అంత మనం కట్టడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో అని ఆలోచన చేస్తున్నప్పుడు తమ్ముడు ద్వారా ఒక చిన్న ఆలోచన దేవుడు ఉంచాడు. దేవుడి చిత్తం అయితే అది ముందుకు సాగాలి, దాని కొరకు ప్రార్థన చేయండి. 5 సీటర్స్ కి ఎంత పెట్రోల్ వస్తున్నామో 7 సీటర్స్ కూడా అంతే పెట్రోల్ వేయాల్సి వస్తుంది. ఒక ఇద్దరు ఎక్కువ కావచ్చు, ఇంకొకరు ఎక్కువ కూడా, అంటే 8 మంది కూడా తీసుకెళ్ళవచ్చు. కాబట్టి దాని కొరకు ప్రార్థించండి. నేను అనుకుంటున్నాను ఈ సమయంలో ఇంకా పరిచర్య ఎక్కువ అవుతుందేమో అనే ఆలోచన నాకు కలుగుతాం. కాబట్టి ఈ ప్రతి అవసరతలు అంటే నార్మల్ గా ఉండవు. ఎక్కడికి వెళ్ళినా మనము ఆశించకుండా, మనం ఒక మందిరానికి వెళ్ళినాం, ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి ఆయన అంటున్నాడు, మా దగ్గరికి వచ్చినప్పుడు నాకే కానుక పెడతారన్నా, అదన్నా ఇదన్నా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేనే ఇప్పుడు ఆయనకు ఏదైనా ఒక ఆఫరింగ్ ఇయ్యాలి. దూర ప్రాంతాల నుంచి కొంతమంది దైవ సేవకులు వాక్యం వినడానికి వస్తుంటారు ఇక్కడికి, లేక ప్రార్థన చేసుకోవడానికి వస్తుంటారు. వారి పరిస్థితి ఎట్లా ఉంటుందని అంటే చాలా దారుణంగా ఉంటుంది. వారికి ప్రార్థన చేయడం ఒక ఎత్తు, తర్వాత వారి యొక్క ప్రయాణంలో తోడుగా ఖర్చు అంటే డబ్బు, టికెట్ కొరకైనా మనం ఏదో కొంచెం ఇవ్వాలన్న ఆలోచనతో ఇచ్చి పంపిస్తా ఉండి అలా ప్రార్థన చేసి, ప్రార్థన మనదే, అలాగే దారి ఖర్చు కూడా మనది. దారి ఖర్చు వాళ్ళు ఆశించక రారు, కానీ వాళ్ళ పరిస్థితి అలాగ ఉన్నప్పుడు ఉన్న 100 రూపాయల మరి లేకపోతే అంటే 100 అంటే 100 కాదు, కానీ ఎంతనో అంత వారికి ఇవ్వడానికి ముందుకు సాగుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో పరిచర్యలో చేసింది మనం చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు, కానీ ఈ విషయాలు చెప్పడానికి గల కారణం ప్రార్థన భారంతో చేయాలి. ఎందుకు ప్రార్థన భారంతో చేయాలని అంటే, చాలా అవసరతలు ఉన్నాయి, పరిచర్యలు అక్కర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా నుంచి అయితే బ్యాప్టిజం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పుడు వారికి దేవుని పనిలో చాలా ఈ బ్యాప్టిజమ్స్ కానీ లేక ఎక్కడికైనా సరే ఎవరి పైన మనం భారం పెట్టాం. దాని వెనకాల వస్తున్న ఆటోస్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అన్నిట్లో పూర్తిగా మనం పెట్రోల్ పోసుకొని వారికి ఏమంటారు బ్యాప్టిజం అక్కడ ఎక్కడైతే వెళ్తున్నామో దాని యొక్క ఏమంటారు
ఖర్చు దేవుని పని పరిచర్య ద్వారానే, దేవుడు మన ద్వారానే పూర్తిగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాల్లో ఖచ్చితంగా మనం ప్రార్థించాల్సిన అవసరత, భారం అనేది ఎక్కువగా మనం కలిగి మనం ప్రార్థించాలి ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకు దేవుడు దీవించిన విషయంలో మనం చేస్తూ ఉంటాం, మనం వెళ్తూ ఉంటాం. అలాగే క్యాలెండర్స్ కూడా ఉచితంగానే. మనము అసలు ఏ మాత్రం కూడా సరిపోలేని ఒక పరిస్థితిలో కూడా ఉదయకాలము అనేకులకు, అంటే వచ్చిన వారికి ఆహారమును మనం సిద్ధపరచడానికి కానీ దేవుడు కృపణిస్తున్నాడు. ఒకవేళ వాటిని ఆపేస్తే మనకేదో సహాయం దొరుకుతుంది అని అనుకుంటాం, కానీ దేవుని పరిచర్యలో మనం ఎంత ఖర్చు పెడతా ఉంటుంటే అంతగా దేవుడు ఇస్తాడు. మనం ఖర్చు పెట్టకుండా ఆపేసినామని అనుకోండి, దానికి సంబంధించిన అమౌంట్ కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి చాలా మంది అనుకుంటారు, మరి లేనప్పుడు ఎందుకు ఖర్చు చేస్తూ ఉంటారని. వాస్తవానికి చాలా మందికి తెలియదు, అవుట్ గోయింగ్ ఉంటేనే ఇన్కమింగ్ వస్తుంది. వాటర్ ఫ్లో అనేది జరగాలి ఎప్పుడైనా సరే. పరిచర్య అనేది బ్లాక్ చేసుకొని కూర్చోదే కాదు, వచ్చిన ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దేవుని సన్నిధిలో మనము చేయాలి. ఎందుకో ఈరోజు ఈ మాటలు చెప్పడానికి దేవుడు సన్నిధిలో నేను పర్మిషన్ లేక దేవుని నడిపింపులో నేను ఎందుకో ఇలాగ ఉన్నాను. చెప్పాలని అనిపించింది. చెప్పడానికి గల కారణము ఇవ్వాలనే ఉద్దేశం కాదు, మనము తెలియాల పరిచర్య ఏం జరుగుతూ ఉంది ఏంటి అనేది తెలియాల, దేవుని యొక్క ప్రజలకు తెలియాలి. ఈ ఉదయకాల సమయంలో ఇలాగెందుకు మనకు ఇవన్నీ అవసరం అని అంటే, ఖచ్చితంగా అవసరమే కదా పరిచర్యలో. ఇవన్నీ జరగాలంటే పరిచర్యలు అవసరం. కాబట్టి ఈ ఎపాఫ్రా ప్రార్థన గుంపు అనేది కూడా మనకు ఒకటి ఉంది. ప్రార్థించండి, దేవుని సన్నిధిలో బలముగా ప్రార్థించాలి. ప్రతి అక్కర్లను, అవసరతలను దేవుడు తీర్చి తన మహిమ కొరకు ఇంకను అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి. చూడండి, పంపేవారు ఉన్నారు, పంపేవారు లేకపోతే దేవుని పని ముందుకు సాగలేదు. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ పరిచయలో సహకారం అనేది కావాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఒకటి ప్రార్థన, రెండవది ఒక విషయం చెప్తాను. రీసెంట్గా ఒక దైవ సేవకుడు వచ్చి మందిర స్థలం గురించి కానీ అన్ని రకాలుగా మాట్లాడుతూ, మీరు ఎందుకు తీసుకోవట్లేదు అది ఇది అని మాట్లాడుతూ, ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ మన పట్ల కలిగి ఉన్నాడు. ఆయన అన్నాడు డైరెక్ట్గా ఒక మాట, ఎక్కడి నుంచి ఏ అమౌంట్ రాదా అని అడిగాడు. నేను అన్నాను, అన్న యూట్యూబ్ అమౌంట్ రాదు మనకి, ఫారెన్ అమౌంట్ మనకు రాదు, ఎక్కడి నుంచి రాదన్నా, సంఘంలో దీవించబడిన వాళ్ళు, విడుదల పొందిన వారు, స్వస్థత పొందిన వారు, అప్పుడప్పుడు కొంతమంది దూరం నుంచి వేస్తున్న ప్రభు సన్నిధిలో వారు భారంతో సాగుతున్న పరిచర్య తప్ప ఎక్కడి నుండి. ఇంకోటి, మనము రక్షణ మార్గంలో నడిపించలేని వారు, అలాగే మన ద్వారా మేలు పొందిన వారు కూడా కనుక దేవుని సన్నిధికి తీసుకురారు కదా. మన ద్వారా ఎవరైతే దీవించబడి ఆస్వాదించబడి మన ప్రార్థన ద్వారా ఎవరైతే మేలు పొందుకున్నారో వారి ఆఫర్ ఏ అవుట్ ఆఫ్ నుంచి కానీ ఎక్కడి నుంచి, ఆయన షాక్ అయినాడు, ఆశ్చర్యపోయినాడు. కాబట్టి నాకు అనిపించింది, అరే సత్యము స్వతంత్రులుగా చేయను కదా, ఖచ్చితంగా మనం కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఇతరులకు తెలియజేయాలి, లేకపోతే లేనిపోని అపోహాలకు వెళ్ళిపోతుంటున్నారని ఒకలాంటి భయం కూడా కలిగింది. కాబట్టి మనం చెప్పాలి ఈ పరిచర్యకు ఏంటి, అసలు ఈ పరిచర్య ఏంటి. కొంతమంది నేను పడిపోతే చూడాలనుకుంటున్నారు, దేవుడు అది జరగనివ్వడని నాకు తెలిసి చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొన్న రీసెంట్గా ఒక వ్యక్తి మరలా ఆ వాయిస్ రికార్డ్ పంపించాడు, అరే శైలేష్ నీతో మాట్లాడాలరా అని. అన్నజుడు కాదు, క్రైస్తవుడే. ఎవరో చెప్పిన మాటలు బట్టి రేగి మరలా మొన్న జరిగిన దాంట్లో మరలా ఇదొక భాగం అనమాట. కానీ దేవుడు వారికి నోళ్ళను మోస్తున్నాడు, సాక్ష్యాన్ని పాడు చేయడానికి కానీ పరిచర్యలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పరిచర్య ఎక్కువైన కొలది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రార్థన అనేది చాలా అవసరం. మీ ప్రార్థన చాలా దేవుని పాద సన్నిధిలో మీ కన్నీరు ఉండునుగాక. ఆమేన్. కాబట్టి మీరందరూ పడుకున్న వాళ్ళు దయచేసి మీరు యేసు నామములో లేచుదురుగాక, మీరు లేపబడుదురుగాక. మీ బెడ్షీట్స్ ఎప్పుడు కూడా పక్కన తీసేసి కూర్చోవాలి ప్రార్థనలో, అప్పుడు దేవుడు దీవిస్తాడు. మనం అదే బెడ్షీట్స్ లో బ్లాంకెట్ లో మనం కప్పుకొని, ఒక రెడ్ కలర్ బ్లాంకెట్ ఉంది, రెడ్ దానికి వైట్ మిక్స్, మంచిగా చెవులు మోసుకొని మంచిగా కురుకుతా ఉన్నారు, యేసునామములో లేపబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఊరికే చెప్తున్నా అనుకున్నారు, అస్సలుగా ఇవన్నీ 100% కరెక్ట్. లేవాల దేవుని సన్నిధిలో. ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మనం ఉండలేమా? గంట అంటే వచ్చేదే ఆలస్యం మనకు. కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడపడం ఎంత శ్రేష్టమైనది. ఉదయకాలం లేవాలి, ప్రభు సన్నిధిలో లేవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.
హల్లెలూయా. క్రీస్తు నేడు క్రిస్మస్ ఇప్పుడు తార వెలిసింది అనకూడదు, క్రీస్తు నేడు లేచడు అన్నట్టుగా మీరు లేపబడాలి లేస్తున్నాను. వాక్యాన్ని విందాం ప్రియులారా, ప్రార్థించండి. చాలా మందికి ఈ పరిచర్య పైన ఎన్నో అపోహాలు ఉన్నాయి. వాటి విషయంలో ఖచ్చితంగా మనం వారికి జ్ఞానం కలిగించే వారం ఉండాలి ఇస్తున్నాములు. ఈ విషయాల్లో ప్రార్థన భారంతో చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఉచిత పరిచర్య, ఎందుకంటే ఉచితంగా పొందితే ఉచితంగానే మనం ఇవ్వాలి. అంటే బ్రదర్ మనం క్యాలెండర్స్, పేపర్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా అని అంటే, అందుకే సహకారులు రావాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే ఇందుకొరకే ప్రార్థన చేద్దాం. అలాగే వాక్యాన్ని విందాం. ఏప్రిల్ రాసిన పత్రిక వినండి. ఈ మాటలు ఇప్పటి వరకు చెప్పిన ఏవి వృధాయి కావు. అవసరతలు దేవుని ప్రజలకు మనం తెలియచేయటం మనకు అవసరం. ఇదే కదా మన ప్లాట్ఫామ్. మందిరంలో ఆరాధనలో కొంతమంది ఉంటారు, ఉదయకాలం కొంతమంది, సాయంకాలం కొంతమంది, దీంట్లో కొంతమంది. మనం చెప్పినప్పుడు అందరు వినలేరేమో, కాబట్టి మనం చెప్పడం తప్పేం కాదు. అదే సమయంలో ఒక విషయాన్ని నేను చాలా సందర్భాల్లో ఈ గూగుల్ మీట్ లో 2-3 రోజులు 2-3 టైమ్స్ భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో కూడా నేను దేవుని వాక్యాన్ని పంచుకున్నాను. దాంట్లో భాగంగా నిన్నటి దినం కూడా ఒకటి. మరి మీకు ఎలా వింటున్నారు, ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నోటిలోంచి మాట రాని పరిస్థితుల్లో కూడా నేను వాక్యాన్ని పంచుకున్నాను. కొన్ని టైమ్స్ అనారోగ్యానికి తోడు నిద్రలేమి కూడా జరుగుతూ ఉంది. దేవుడు వాటన్నిటిలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. నిన్నటి దినాన మీకు ఏం అర్థమైంది ఏంటో నాకు తెలియదు, కానీ నాకే అర్థం కాలేని పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని నేను పంచుకున్నాను. ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు, విడుదలిస్తాడు. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని నేను ఒక మాట చదువుతున్నాను. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. దేవుని బిడ్డలారా, రెండవ మాట, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మొట్టమొదట ధనాపేక్ష లేని వారై ఉండమని వాక్యం చెప్తా ఉంది. మనకి ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలము ధనాపేక్షనే. మళ్ళా ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన. వాక్యం చెప్తుంది ధనాపేక్షను విగ్రహారాధనను చంపివేయడని అంటది. కాబట్టి ధనాపేక్ష, ధనం సంపాదించాలి, డబ్బు 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 ఈ డబ్బు కొరకు చాలా మంది సంపాదించాలని ఆశపడి ఏం చేస్తుంటారనంటే సంఘానికి కూడా సరిగ్గా రారు. ఆదివారం ఉదయం కూడా అసలు ఏమాత్రం లీవ్ పెట్టరు. వారు వ్యాపారాలు అనొచ్చు, లేక జాబ్స్ అనొచ్చు, ఇంకో మాట చెప్పాలంటే పొలం పనులు, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ వస్తాయేమో అని చెప్పి ముందుకు సాగుతూ ఉంటారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు. మందిరంలో కూర్చోవాలనిపించదు. ధనము కొరకు ఎప్పుడైతే మనం పరిగెడతామో వాక్యం చెప్తుంది అది రెక్కలు ధరించుకొని వెళ్తుందంట. ధనమును కొరకు పరిగెత్తే వాళ్ళు రెక్కలు ధరించుకొని వెళ్తారు. చాలా మంది జీవితంలో ధనాపేక్ష కలిగిన వారై ఉన్నారు. దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో, దేవుని యొక్క పనిలో ధనాపేక్ష అనేది సరి అయిన విషయం కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత మనకు ధనాపేక్ష అనేది మనం కలిగి ఉండడానికి లేదు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా మంది ధనాపేక్ష. ఎందుకు ఇక్కడ రెండు ఒకదానికొకటి అనుసంధానమైన మాట కదా ఉంది కదా. ఎందుకు ధనాపేక్ష ఉండకూడదు అంటాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఏదైతే దేవుడు ఇచ్చాడో వాటిలో మీరు సంతృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష అనేది మీరు పెట్టుకోకూడదు. అయితే మీరు ఏమైతే కలిగి ఉన్నారో వాటిలో సంతృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష లేకుండా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంతో ఉండండి. ఆయన చెప్పాడు కదా, నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను అని ఆయన్నే చెప్పాడు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేనిపైన కూడా ఆశ లేక, ధనాపేక్ష పైన, ధనం పైన ఆశ లేక మన జీవితాలు జీవిస్తూ, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఆయన సజీవుడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, మన అక్కర్లను తీరుస్తాడు, ఆయన నిన్ను విడువడు, ఎన్నడును ఎడబాయడు అనే వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ ఆశలలో మనం వెళ్ళకూడదనంటే దేవుడు మనకు తోడున్నాడు కదా, మనకెందుకు ఇంకా. దేవుడు కదా మనకి ఏవైనా చేయగలిగిన వాడు. ఆయనయే నేను ఉన్నాను అంటున్నాడు, ఆయనయే నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఆయనయే విడిచిపెట్టను అన్నప్పుడు, నేను ఉన్నాను అన్నాను అన్నప్పుడు మన జీవితంలో
ధనమును సంపాదించాలన్న ఆలోచన విషయంలో ఎందుకు మనం వెళ్ళాలి? కొంతమంది ధనమును సంపాదించాలని తమ్మును తామే పొడుచుకున్నారంట. విశ్వాస విషయంలో భ్రష్టులు అయిపోయినారంట. విశ్వాస విషయంలో తమను తాము పొడుచుకొని ఉన్నారనంట. కాబట్టి ధనము అనేది చాలా భయంకరమైనది. అనేక ప్రాంతాల్లో ధనముకు సంబంధించిన పొలము ఇదంతా కూడా ఆస్తిది కదా. ఈ తగాదాల ద్వారా అనేక మంది జీవితాలు మరణిస్తూ ఉంటున్నారు, చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు ఈ ధనమును బట్టే. కాబట్టి ధనము చాలా ప్రమాదకరమైంది. నిజంగా మన అవసరతలు చాలా ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్స్ అవసరం ఉంటాయి. మనం దేవుడున్నాడు అని వదిలేస్తే ఒకరోజు మనకు హాస్పిటల్ ఖర్చులు అవసరం పడతావు. అప్పుడు ఎటు వెళ్ళాలని అర్థం కాక ఎవరు మనకు సహాయం చేయలేక మనం చాలా జాగ్రత్త కలిగి ధనం పైన ఆశపడుతూ ఉంటాం. అసలు మనల్ని కూడా ఊరికే ఈ పీసినారి ఏదైతే ఉంటుందో డబ్బులు సంపాదించాలని ఇలా ఊరికేనే మనం వెళ్ళాం. ఏదో ఒక తట్టు లేక ఏదో ఒక సమస్య అనేది మనకు కలుగుతుంది. అప్పుడు ఎవరు మనకు సహాయం చేయరు. అందరి దగ్గరికి వెళ్ళి చేయి దాపాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ యొక్క పరిస్థితులన్నీ మన జీవితాలను మారుస్తాయి. ధనము సంపాదించేటట్లుగా పరిగెడతాం. ఎందుకనంటే అక్కర్ల లాంటివి, అవసరతల లాంటివి చెయ్యి మనము చాపకూడదన్న ఆలోచనతో ధనం సంపాదించాలి. అవసరతల కొరకు, అక్కర్ల కొరకు పోగు చేసుకోవడం ఒకటి. అలాగే మంచి కుటుంబం, మంచి తల్లిదండ్రులు కుటుంబం కొరకు, పిల్లల కొరకు సంపాదించి పెడతారు, అది వేరే విషయం. కానీ ఆసక్తి, ధనాపేక్ష దానిపైన గురి కలిగి దేవుని కూడా మర్చిపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టి చాలా మంది జీవితాలు ఉంటుంటారు. అలాంటి వారి కొరకు వాక్యం చెప్తాం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ప్రభు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను విడువను, ఎడబాయను అని అంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, అది గుర్తుపెట్టుకో. ఏ స్థితిలోనైనా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేనిపైన కూడా నువ్వు ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే నిన్ను కాపాడేవాడు, దేవుడే నిన్ను పోషించేవాడు, దేవుడే నిన్ను ఆశీర్వదించేవాడు. ఆయన అన్నాడు, నిన్ను ఏమాత్రమును కూడా విడవను, అంటే ఏమాత్రం కూడా విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. నిజంగా మనం చేస్తున్న ఈ పరిచర్యలో ఎన్నోసార్లు ఎంతో మంది ఉచిత సలహాలు, ఫ్రీ ఈ ఉచిత సలహాలు ఉంటాయి కదా, ఫ్రీ అడ్వైజర్స్ చాలా మంది నాకు ఇస్తా ఉంటారు అనేక రకాలుగా. ఈ పరిచర్లో ఒక ఆయన నాకు కోతకాల పండుగ పెట్టు, కానుకల పండుగ పెట్టు అంటే నేను బాప్తిస్మాల పండుగ పెడతా అన్నా. అంటే అలాంటి ఆలోచన నా జీవితంలో. కోతకాల పండుగ అంటే డబ్బులు ఎక్కడ అయితే అంటే ఆయన అంటాడు, సార్ మా ఊర్లో 2 లక్షలు వచ్చాయి, వాళ్ళ ఊర్లో 1,00,000 వచ్చేది. అసలు ఇక్కడ కదా మనం దీవించబడతాం. కానుక తీయాలి, ఆఫరింగ్ తీయాలి. మన పరిచయాలు ఆఫరింగ్ తీయం. అక్కడ బాక్స్ పెడతాం, వచ్చేవారు వేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం. అది ఉత్సాహం ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. బలవంతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానుక డబ్బా కానీ లేకపోతే అది తీసుకొని వెళ్ళి ఒకటి వారి ఎదుట పెట్టడం బట్టి తప్పదని వేసేవారు కొందరు, నాలాంటి వారు వేయకుండా తీసేవాళ్ళు కూడా ఉంటుండొచ్చేమో తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి లేక ఉట్టి చేతులతో కూడా దానిలో ముంచి కూడా తీయవచ్చు, దాంట్లో ఏం పర్లేదు. ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్లో మనం ప్రేయర్ మీటింగ్ పెట్టాం, అక్కడ చాలా మంది వచ్చారు. ఆ రోజు వచ్చిన ఆఫరింగ్ మనకి చాలా తక్కువ, 7,000. మనం అడగలేదు, అదంతా అక్కడికి వెళ్ళిపోయేది. అక్కడికక్కడే రాయకోట చౌరాస్తాలో మనం ప్రేయర్ కొడుకు పెట్టాం, అక్కడ కూడా సేమ్. ఇవన్నీ చూసి కొన్ని సందర్భాలు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తుంటారంటే ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇంత భారంగా ఉన్నది నేను కూడా ప్రార్థన చేస్తానని వదిలేసి మనము జనుల నాడిని గుర్తెట్టాలంటారు. నాడి లేదు, గిడి లేదు. దేవుడే మనల్ని దీవించేవాడు. ఆయన చెప్తాన్నాడు కదా, ఆయన చెప్తున్నాడు, నేనేమాత్రము నేను విడిచిపెట్టను అంటున్నాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆయన ఇచ్చిన దర్శనంలో మనం వెళ్ళాలి. ధనాపేక్ష కలిగిన వారమై మనం ఉండకూడదు. నా మాట, దేవుని యొక్క స్వరము, దేవుని మాట ఈరోజు నాకు వాగ్దానం చేస్తున్నట్టు ఈ మాట నేను వినగానే చాలా సంతోషం అవుతా ఉంది. ఎందుకంటే భారం ఉంది, పరిచర్య, ఇబ్బందులు ఉన్నాయి. ఆయన చెప్తా ఉన్నాడు, నేను నిన్ను ఏ మాత్రం విడిచిపెట్టానని, నిన్ను ఎన్నడూ విడవడని ఆయనయే చెప్పాను కదా, దేవుడే చెప్పాడు కదా. మరలా కన్ఫర్మ్ చేస్తున్నాడు.
జ్ఞాపకం చేస్తున్నాడు. ఎస్, మనం తప్పుడు యొక్క మార్గాలు తొక్కాల్సిన పని మనకు లేదు. దేవుడిస్తే మనం ముందుకు సాగదాం, లేకపోతే అలాగే ఉన్న వాటిలో సంతృప్తి కలిగి ఉందాం. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉంటది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, భయపడకు, బాధపడకు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండు. ఈరోజు పరిస్థితి రేపు ఉండకపోవచ్చు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఏది చెప్పాను కదా, నిన్నేమాత్రమును విడువను, ఎన్నడు ఎడబాయనని చెప్పాడు కదా ఆల్రెడీ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ అనారోగ్య స్థితిలో ఉన్నా, కేవలం ఆర్థికంగానే కాదు, ఏ అక్కర్లో ఉన్నా, ఏ అప్పుల బాధలోనే ఉంటున్నా, ఏ జాబు లేని స్థితిలోనే ఉంటున్నా, డబ్బు రాని స్థితిలోనే ఉంటున్నా, నువ్వు తప్పుడు మార్గాల్లో వెళ్లాల్సిన పని లేదు. మ్యారేజ్ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఇల్లు విషయంలో, సొంత ఇంటి విషయంలో కావచ్చు, దేని విషయంలో ఆయనయే నీకు చెప్పాను కదా, ఏ మాత్రమును ఆయన విడిచిపెట్టలేదు. అవును, నేను ఎన్నడూ ఆయన విడవలేదు, ఎడబాయలేడు. ఆయన మాట నీకు ఇచ్చున్నాడు కదా ఆల్రెడీ. భయపడకు, బాధపడకు, భీతి చెందకు. ప్రతిదీ కూడా దేవుడే నిన్ను జీవితంలో ఆశీర్వాదమును, దీవెన్ను ఆయన ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన అక్కడ అన్నాడు, నిన్ను ఏ మాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను. మనుషులు కాదు చెప్పింది. ఎవరి మాట అంటే దేవుని మాట. దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రభు నిజంగా నీకు ఈరోజు ఈ మాట ద్వారా, వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పాడు ఆల్రెడీ, ఏమాత్రం విడవడు. అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. భయపడకు, బాధపడకు, భీతి చెందకు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టలేదు. సమస్యలు కూడా నిన్ను విడిచిపెట్టలేదు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టలేదు. దేంట్లో ఎక్కడ ఎప్పుడు విడవడు, నడిపిస్తాడు. మనం తప్పుడు మార్గాల్లో, మనము మనుషులను ఆశ్రయించే విషయాల్లో ఏమాత్రం వద్దు. మనల్ని పిలిచింది ఆయన, మనల్ని ఏర్పరచుకున్నది ఆయన. ఇదిగో ప్రియులారా, ప్రభు మనకి ఆదామవ్వకు ఈ లోకంలో పంపించక మునిపే ఏదేను తోటను సిద్ధపరిచిన దేవుడు, మనం ఈ లోకంలో తల్లి గర్భంలో రూపించబడక మునిపే మన కొరకు సమస్తమును సమకూర్చి ఈ లోకంలో ప్రభు పంపించాడు. తగిన సమయం అందు ఖచ్చితముగా మనకు అవసరతలన్నిటినీ, అక్కర్లన్నిటినీ, మన జీవితంలో ఏవేవైతే కావాలో, ఏవైతే ఉండాలో, ఏ ఆరోగ్యం, ఏ సమస్యల నుంచి అయితే బయటికి తీసుకురాలో, అవన్నీ కూడా దేవుడు తన ప్రణాళికలో జరిగించి నడిపించబోతున్నాడు. వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడకు, ఆయన ఏమాత్రం విడిచిపెట్టలేదు, ఎన్నడు విడవడు అని ఆయనయే చెప్పాడు. ఆమేన్. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన ఈరోజు నడిపిస్తాడు. నీ ఈఎంఐ ప్రాబ్లమ్స్, నీ యొక్క వెహికల్ ప్రాబ్లమ్స్, స్థలం, ఇల్లు విషయంలో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటి దేవుడు తొలగిస్తాడు. విడిచిపెట్టలే వాటి అన్నింటిలో. అలాగే నీ వడ్డీ ఏదైతే తీసుకున్నావు డబ్బులు, వాటి విషయంలో కూడా ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు సహాయం చేస్తాడు. హాస్పిటల్స్ కి వెళ్ళిన దాన్ని బట్టి ఏదైతే ఇబ్బందికరమైన స్థితిలో నువ్వు టైట్ అయిన పొజిషన్ లో ఉన్నావు, ఎక్కడ కదలకుండా దేవుడే నిన్ను దీవిస్తున్నాడు. దేవుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. విడవడు అన్నాడు, ఎడబాయడు ఆయన. అలాగే ప్రియులారా, ఏ విషయంలో ఆయన చింతపడి, వివాహ విషయంలో కావచ్చు, గర్భఫలం విషయంలో కావచ్చు, లేక ఆర్థిక సమస్యల గురించి కావచ్చు, లేక తృణీకరింపబడిన స్థితిలో ఉండొచ్చు, జాబ్ లేని వారి స్థితిలోనే ఉండొచ్చు. ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. ఈ మాట నీకుతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ వ్యాపారంలో ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభు నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు నీ జీవితంలో దీవెనకరంగా మార్చునుగాక. ప్రభా వాక్యాన్ని ఫలింపచేయి. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.